అమరావతిని రాజధానిగా డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనేటువంటి మంచి ఉద్దేశంతో రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. రైతుల యొక్క బాధలు మనం చూసాము. ఆ రైతుల యొక్క బాధల్ని కళ్ళకి కట్టినట్టుగా ఈ ప్రభుత్వ తీరుని, ఆ మంత్రుల తీరుని, ఎమ్మెల్యేల తీరుని కళ్ళకి కట్టినట్లుగా రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమాలో చూపించడం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. తెలుగు వన్ ప్రొడక్షన్లో కంఠమనేని రవిశంకర్ కంఠమనేని గారి ప్రొడక్షన్లో వస్తున్నటువంటి ఈ చిత్రం, అలాగే భాను గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ చిత్రం ప్రస్తుతం ట్రైలర్ అనేది సోషల్ మీడియాని చెక్ చేసేస్తుంది. ముఖ్యంగా దాంట్లో డైలాగ్స్ చెప్పుకోవాలనుకుంటే మంచి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్, ట్రూత్ఫుల్ డైలాగ్స్ అని చెప్పేసి అనుకోవాలి. ఫ్యాక్ట్స్ని కళ్ళకి కట్టినట్లుగా డైలాగ్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 140 కోట్లు ఉన్నటువంటి ఈ దేశానికి ఒక రాజధాని, 6 కోట్లు ఉన్నటువంటి మన రాష్ట్రానికి 4 రాజధానుల, ఇది చట్టబద్ధమా లేకపోతే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ద్వేషమా అని చెప్పేసి ఆ డైలాగ్స్ కానివ్వండి, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తన యొక్క అంతర్గత భావం ప్రజల మీద ఎలా ఉందో చెప్పేటువంటి డైలాగ్స్ కానివ్వండి, ప్రజలకి మనం కష్టపడమని చెప్తే మనల్ని ఇష్టపడతారా, వాళ్ళకి సుఖాన్ని నేర్పించి పడుకోబెట్టాలి అనేటువంటి డైలాగ్స్ కానివ్వండి, ప్రస్తుత ముఖ్యమంత్రి యొక్క పాలన, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, అమరావతి ప్రజలు ఏ రకంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేశారో, అలాగే పరదాలు కట్టుకొని ముఖ్యమంత్రి ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకి వచ్చారో అనేది కళ్ళకు కట్టినట్లుగా మేకింగ్లో భానుగారు అత్యద్భుతంగా చూపించడం జరిగింది. ఆ రాజధాని ఫైల్స్ అనేది ప్రస్తుతం యూట్యూబ్ని షేక్ చేసేస్తుందని చెప్పేసి అనుకోవాలి. అలాగే గుడివాడ ఎమ్మెల్యే మీకు అందరికీ తెలుసు కదా, ఆ గుడివాడ ఎమ్మెల్యే తాలూకు క్యాషినో, ఆ క్యాషినో ఏ విధంగా రన్ అవుతుంది, ఆ గుడివాడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే తాలూకు సాంగ్ను కూడా పెట్టడం జరిగింది. ఆ క్యాషినోలో ఏ రకంగా అనేది ఐటమ్ సాంగ్ కూడా అక్కడ ఎలా జరుగుతుంది ఆ కార్యకలాపాలు అన్నీ కూడా ట్రైలర్లో పెట్టడం జరిగింది. అలాగే రైతుల యొక్క ఆవేదనను కూడా చాలా కళ్ళకి కట్టినట్లుగా చూపించడం జరిగింది. ఓవరాల్గా ట్రైలర్ అయితే అత్యద్భుతంగా ఉంది. ఫిబ్రవరి 15న మన ముందుకి ఈ సినిమా వచ్చేనుంది. సో ట్రైలర్ని అందరూ చూడండి. రైతులు, అమరావతి రైతులు ముఖ్యంగా ఎటువంటి బాధలు పడ్డారో, ఆ యొక్క భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధల్ని కళ్ళకి కట్టినట్లుగా మళ్ళీ ఖచ్చితంగా బాబు గారు రావాలి అనేటువంటి ఉద్యమాన్ని రైతులు ఏ విధంగా పోరాడారో అవన్నీ కూడా భాను గారు అత్యద్భుతంగా చూపించారు. ఫిబ్రవరి 15న సినిమా వస్తుంది, అందరూ వాచ్ చేయండి.